హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈరోజు బీట్రూట్ క్యారెట్ కర్రీ చేద్దాం అనమాట. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. మొత్తం ఒకసారి ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే క్యారెట్ని బీట్రూట్ని తురిమేసి పక్కన పెట్టాను అనమాట. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. లేకపోతే బీట్రూట్ కొంచెం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు క్యారెట్ రెండు తీసుకుంటే బీట్రూట్ ఒకటి అలా తీసుకోండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసాను అండ్ కరివేపాకు వేసి అలాగే ఆనియన్ కూడా వేసి కొంచెం వేగనిచ్చాను అనమాట. సాల్ట్ పసుపు వేసి అండ్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా వేపండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ వేగనివ్వండి అనమాట. ఎందుకంటే పచ్చి స్మెల్ అస్సలు రాకూడదు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు దంచింది అయితే పర్లేదు, కానీ ఇది ఏంటంటే నిలవ ఉంచుకున్నది కదా, పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అయితే మాత్రం మంచిగా స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి. అండ్ అలా అయిన తర్వాత మనం క్యారెట్ని బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అండ్ మనం ఆయిల్ తక్కువగా వేస్తాం కాబట్టి కొంచెం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. అండ్ దీని నుంచి వచ్చిన ఆవిరి ఆ వాటర్ని మాత్రం బయటకు పోనివ్వకండి. ఆ వాటర్ని దానిలోనే వేయండి. దాంతోనే మంచిగా కుక్ అవుతుంది అనమాట. అండ్ మనం 1 టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలోనే వేసేస్తున్నాను అనమాట. అది కొంచెం ఉడకడానికి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం, నేనైతే ఇక్కడ కారం యూస్ చేయడం లేదు. 2-3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. అండ్ మిరియాల పౌడర్ అవి వేస్తానన్నమాట. మా పిల్లలు తినరు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీరు మాత్రం టేస్ట్కి తగినట్టు కారం కూడా యాడ్ చేయండి. అండ్ ఉడికింది అన్న తర్వాత మనం మసాలాలు వేసుకోవడమే. నేనైతే మిరియాల పౌడర్, గరం మసాలా అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుతున్నాను. ఏంటి ఇలా కలుపుతున్నాను అనుకోకండి. ఒక చేతిలో అయితే ఫోన్ ఉంది, ఒక చేతిలో గరిట ఉంది. సో ఒక హ్యాండ్తో చేయడం కొంచెం కష్టం కదా, సో అందుకనమాట. సో అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. అండ్ ఉడికిన తర్వాత లాస్ట్లో దించేసే ముందు కొబ్బరి పౌడర్ చల్లుకోండి. అంతే, అయిపోయింది కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మామూలుగా ఇదేంటంటే క్యారెట్ బీట్రూట్ రైస్ లాగా కూడా చేసేసి బాక్స్లో పెట్టేయచ్చు, లంచ్ బాక్స్లోకి. అండ్ మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయిపోండి. మన ఫ్యామిలీ మెంబర్ అయితే బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు.